హలో ఆల్, మై నేమ్ ఇస్ రాజేష్ వర్మ ఫ్రమ్ ఫ్లై మాస్టర్స్. సో ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి రిలేటెడ్ టాపిక్. చాలామంది అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ పార్ట్ టైమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారు. పార్ట్ టైమ్స్ అంటే ఏంటి అసలు, అలానే పార్ట్ టైమ్స్ ఏ కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్స్ ఉంటాయి, ఏ కంట్రీలో ఎంత టైం మనం పార్ట్ టైం చేసుకోవచ్చు, అసలు పార్ట్ టైం చేసుకుని మనం ఫీజులు కట్టేసుకోవచ్చా, మన లివింగ్ ఎక్స్పెన్సెస్ సరిపోతాయా, అలానే మనం ఇక్కడి నుంచి ఏ రకమైన మనీ తీసుకెళ్లకుండా ఓన్లీ పార్ట్ టైం మీద మనం సస్టైన్ అవ్వచ్చా, అలానే పార్ట్ టైమ్స్ లీగలా ఇల్లీగలా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఎక్కడ ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. ప్రతి పార్ట్లోని కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. ఆల్ మై ఎక్స్పీరియన్స్, నేను పాస్ట్ 9 yearsగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా ఉన్నాను. అలానే ఐ బిల్ట్ ఏ బ్రాండ్ ఫ్లై మాస్టర్స్. నౌ వీ హ్యావ్ అబౌట్ 8 branches ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో మీకు నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో రాదర్ దాన్ మీకు ఏదో ఒక స్టూడెంట్ కానీ 2 students కానీ ఏదో మీకు తీసుకునే రివ్యూస్ కంటే నేను చూసిన థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటాను బట్టి మీకు ఈరోజు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే ఇస్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. పార్ట్ టైం జాబ్ అంటే ఏంటంటే, మీరు చదువుకునే టైంలో, అంటే మీరు ఒక మాస్టర్ డిగ్రీకి మీరు వెళ్ళారు, ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఒక 2 years కోర్స్ మీరు మాస్టర్ డిగ్రీ చదవాలనుకుంటున్నారు. సో మాస్టర్ డిగ్రీ చదువుతూ ఉండగా, అంటే మీకు ఒక వీక్ టైం తీసుకుందాం, ఒక టైం ఫ్రేమ్. ఒక వీక్లో మీరు ఒక 4 days మీకు కాలేజ్ ఉంటుంది. సో రిమైనింగ్ 3 days మీరు వర్క్ చేసుకోవడం కానీ, లేకపోతే కనుక ఒక వీక్కి అంటే మీరు అదర్ దాన్ ప్రొఫెషనల్ జాబ్, అంటే మీరు కంప్యూటర్ సైన్స్ కోర్స్ చదవడానికి వెళ్ళారు, మీరు డైరెక్ట్గా జాబ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక కోర్స్ కంప్లీట్గా ఎన్రోల్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసే కంటే ఒక పార్ట్ టైం జాబ్ ఏదన్నా ఒక లైబ్రరీలో కానీ, లేకపోతే కనుక ఎక్కడైనా మీరు ఒక పార్ట్ టైం జాబ్, అంటే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్, అంటే 40 hours మీరు చదువుకోగలుగుతారు, ఒక 20 hours మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు వీక్కి, అనేది పార్ట్ టైం జాబ్ అవుతుంది. అసలు ఎలా చేయొచ్చు మీరు పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో పార్ట్ టైం జాబ్స్ బేసిక్గా 2 types ఉంటాయి. ఒకటి వచ్చి అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్, అలానే నాన్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్. అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ ఎన్రోల్ అయ్యారు అనుకుందాం. సో ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద కానీ, అంటే ఒక ప్రొఫెసర్ మీకు ప్రొఫెసర్ చేసే రీసెర్చ్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే కనుక ఆ ప్రొఫెసర్ యొక్క పేపర్లు కరెక్షన్ చేయడం కానీ, లేకపోతే కనుక ఆ ప్రొఫెసర్కి ఏదైనా రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసేటప్పుడు ఆ పేపర్ రైటింగ్కి మీరు హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి వర్క్స్లో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే కనుక దాన్ని అకాడమిక్ పార్ట్ టైం జాబ్ అంటారు. సో సమ్ టైమ్స్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్ వల్ల యూజ్ ఏంటంటే, మీకు కంప్లీట్గా ట్యూషన్ ఫీజ్ అనేది కూడా వేవియేట్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్సిటీ, నాట్ ఇన్ ఆల్ యూనివర్సిటీస్. అలానే నాన్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్. సో నాన్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటంటే, మీరు యూనివర్సిటీలోనే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, అలానే ఆ పార్ట్ టైం జాబ్ని మీరు ప్రొఫెసర్ దగ్గర, అలాగే అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న క్యాంటీన్స్లో కానీ, లేకపోతే కనుక యూనివర్సిటీలో క్యాంపస్ కమ్యూట్లో కానీ, ఏదైనా చిన్న చిన్న డిస్టెన్స్కి డ్రైవ్ చేయడం కానీ, ఇలాంటి పార్ట్ టైం జాబ్స్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయితే కనుక దాన్ని నాన్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్స్ అంటారు. అలానే పార్ట్ టైం జాబ్స్ ఏ మోడ్స్లో చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. పార్ట్ టైం జాబ్స్ చేసే మోడ్స్ ఏంటంటే, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్, అలానే ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్. అంటే మీరు ఏదైతే యూనివర్సిటీలో చదువుతూ ఉండగా మీరు యూనివర్సిటీలో చేసే, వెదర్ ఇట్ బి అకాడమిక్ పార్ట్ టైం జాబ్ ఆర్ నాన్ అకాడమిక్ పార్ట్ టైం జాబ్, యూనివర్సిటీలో చేస్తున్నట్టయితే కనుక దాన్ని ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ అంటారు. అలానే మీకు యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేకుండా మీరు బయట పనిచేస్తే కనుక దాన్ని ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ అంటారు. ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ అంటే ఏంటంటే, యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం ఉండదు ఆ పర్టికులర్ పార్ట్ టైం జాబ్ గురించి. అలానే మీరు ఎక్కడైనా పని చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చాలాసార్లు వినుంటారు, పార్ట్ టైం జాబ్స్ అంటే పెట్రోల్ బంక్స్లో పనిచేస్తున్నారని కానీ, లేకపోతే క్యాంటీన్లో పనిచేస్తున్నారని కానీ, లేకపోతే ఏదైనా పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు వేర్ హౌసెస్లో పనిచేస్తున్నా, లేకపోతే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ విచ్ ఆర్ నాన్ రిలేటెడ్ టు యూనివర్సిటీ ఎక్కడ మీరు బయట పనిచేసినా కూడా దాన్ని ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ అని అయితే అంటారు.
సో ఇప్పుడు అసలు ఏ కంట్రీస్ ఈ పార్ట్ టైం జాబ్స్ని అలౌ చేస్తున్నాయి అంటే కనుక చాలా కంట్రీస్, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ మీకు పార్ట్ టైం జాబ్స్ అయితే అలౌ చేస్తున్నారు. బట్ పార్ట్ టైమ్స్ అయితే అలౌ చేస్తున్నారు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మోడ్. సో చాలా కంట్రీస్ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ని కూడా అలౌ చేస్తున్నాయి. బట్ ఫ్యూ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, సో వాళ్ళు ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ని అయితే అలౌ చేయరు. ఓన్లీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అంటే మీరు అకాడమిక్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ చేయండి, లేకపోతే నాన్ అకాడమిక్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ చేయండి, ఓన్లీ క్యాంపస్లో మాత్రమే మీరు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో అక్కడ పార్ట్ టైం జాబ్స్ అనౌన్స్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ పంపిస్తే ఆ పర్టికులర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ, లేకపోతే అకాడమిక్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే నాన్ అకాడమిక్ డిపార్ట్మెంట్స్ కానీ, మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే అకాడమిక్ స్కోర్ని బట్టి కానీ మిమ్మల్ని దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూలో కండక్ట్ చేసి మీకు క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ ఇన్ యూఎస్ఏ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఆర్ నాట్ అలౌడ్. మీరు ఎప్పుడైతే ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ చేశారో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కనుక మీరు దొరికితే కనుక మిమ్మల్ని కంప్లీట్గా మీ వీసా అనేది బ్యాన్ చేసి, మీకు 10 years వీసా అనేది బ్యాన్ చేసి మిమ్మల్ని ఇమీడియట్గా డీపోర్ట్ చేస్తారు. సో యూఎస్ఏలో ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అయితే అలౌడ్ కాదు. బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ మీద సస్టైన్ అవుతున్నారు. దట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మ్యాటర్, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ నాట్ అలౌడ్. అండ్ సో ఇంకా ఏ కంట్రీస్ మనకి పార్ట్ టైం జాబ్స్ అలౌ చేస్తున్నాయి అంటే కనుక మనకి కెనడాలో ఆఫ్ క్యాంపస్ కానీ, ఆన్ క్యాంపస్ కానీ, అకాడమిక్ కానీ, నాన్ అకాడమిక్ కానీ కంప్లీట్గా అలౌడ్. అలానే యూకే ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్, అకాడమిక్, నాన్ అకాడమిక్ ఏదైనా అలౌడ్. అలానే ఫ్రాన్స్, జర్మనీ, లాట్వియా, లిథువేనియా, మాల్టా, ఇటలీ, అలానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలానే అంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ మీకు ఆఫ్ క్యాంపస్ అలానే ఆన్ క్యాంపస్ 20 hours per week. అంటే ఒక కామన్ నార్మ్ ఏంటంటే 20 hours per week మీకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అయితే చాలా కంట్రీస్ అలౌ చేస్తున్నాయి. సో కొన్ని కంట్రీస్ 20 hours కాకుండా మీకు 40 hours అలౌ చేసే కంట్రీస్ కూడా ఉన్నాయి. లెట్స్ సే మనకు కోవిడ్ టైంలో చాలా కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, అలానే యూకే ఇలాంటి కంట్రీస్ కోవిడ్ టైంలో 20 hours పార్ట్ టైం జాబ్స్ వల్ల మీకు 40 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ మనకు లేకపోవడం వల్ల దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుని 20 hours per week, అంటే మీరు చదువుకోగా మిగిలిన టైంలో మీరు లీగల్గా 20 hours per week మీరు పని చేసుకుని మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్క యూఎస్ఏలో మటుకు మీరు ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అయితే చేయలేరు. ఇప్పుడు మనం పార్ట్ టైం జాబ్స్ మీద అసలు ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు యూఎస్లో అయితే కనుక పార్ట్ టైం జాబ్స్ మీద మనకి $10 to $12 per hour, అంటే మీరు 20 hours per week చేస్తుంటే కనుక 7 days మీరు వర్క్ చేస్తే కనుక 20 hours per week మీరు మ్యాక్సిమం చేసుకోవచ్చు. అలానే వీక్లో, మంత్లో మీకు 4 weeks ఉంటాయి కాబట్టి 420 are 80 hours మీరు పార్ట్ టైం జాబ్స్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 80 hours అంటే మీరు 80 hours into $10 వేసినా కూడా మీకు $800 మీకు పార్ట్ టైం జాబ్స్ మీద అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ కంట్రీస్ని బట్టి మీకు ఈ ఎర్నింగ్ అనేది డిఫర్ అవుతుంది. లైక్ మీకు యూకే అయితే కనుక మీకు £8 రావచ్చు, లేకపోతే £12 రావచ్చు. మీరు అలానే మీరు జాయిన్ అయ్యే ప్లేస్ని బట్టి మీకు పార్ట్ టైం జాబ్ ఎర్నింగ్స్ అయితే మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది. అలానే మీకు కెనడాలో మీకు దాదాపుగాని $10 per hour నుంచి $15 per hour వరకు మీకు పార్ట్ టైం జాబ్స్ మీద అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఈ కెనడాలో ఉంటుంది. అలానే ఆస్ట్రేలియా వచ్చి హైయెస్ట్ పెయిడ్ ఫర్ పార్ట్ టైం జాబర్స్. ఎందుకంటే మీకు ఆస్ట్రేలియాలో మీకు ఒక ఫుల్ టైం జాబ్ ఎంప్లాయీకి మీకు ఎంతైతే పే చేస్తారో అలాగనే పార్ట్ టైం జాబ్స్కి కూడా అంతే పే చేయాలని ఒక రూల్ అయితే ఉంది. సో దానివల్ల మీకు ఆస్ట్రేలియాలో మీకు పార్ట్ టైం ఎర్నింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో పార్ట్ టైం రిస్ట్రిక్షన్స్ కూడా లేవు, పార్ట్ టైమ్స్ కూడా ప్లెంటీగా ఉంటాయి. సో మీరు ఆస్ట్రేలియాలో మీకు దాదాపుగా మంత్కి వచ్చి మీకు $1,500 to $2,000 సంపాదించుకునే వీలైతే కలుగుతుంది. సో ఈ పార్ట్ టైం జాబ్స్లో నేను కంప్లీట్గా ట్యూషన్ ఫీజు పే చేసేయచ్చా అంటే కనుక నేను నో అని చెప్తాను. ఎందుకంటే అన్లెస్ మీరు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసి మీరు ఓన్లీ పార్ట్ టైమ్స్ మీద ఎక్కువగా చేస్తే కనుక మీరు మేబీ
ఒక 80-100% వరకు కూడా మీరు పే చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు వెళ్ళిన పర్పస్ అయితే చదువు కాదు, అంటే మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు. బట్ మీరు ఎక్కువ టైం పార్ట్ టైం మీద స్పెండ్ చేస్తే, మీరు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయలేక మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ఇట్స్ ఆల్ టుగెదర్ మళ్ళీ చాలా ఇబ్బందుల్లో పడతారు. సో మీరు అంటే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, అంటే లోకల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్, లైక్ మీరు యూఎస్ఏ వెళ్ళారు, యూఎస్ఏ రూల్స్ని పాటించాలి. అలానే కెనడా వెళ్ళారు, కెనడా రూల్స్ని పాటించాలి. అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆస్ట్రేలియా రూల్స్ని పాటించాలి. సో ఆ పర్టికులర్ గవర్నమెంట్ రూల్స్ని మీరు ఫాలో అయితే కనుక మీరు మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే కనుక మీరు డెఫినెట్గా ఎర్న్ చేసుకోవచ్చు మీరు పార్ట్ టైమ్స్ నుంచి. బట్ మీరు ట్యూషన్ ఫీజు అయితే మటుకు మీరు ఎర్న్ చేసుకోవాలంటే కనుక మీరు ఇల్లీగల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇల్లీగల్గా వర్క్ చేయడం ఆల్టుగెదర్ మళ్ళీ ఇట్స్ బిగ్ డిఫికల్ట్. అండ్ ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఇల్లీగల్ పార్ట్ టైం చేస్తూ పట్టుబడితే కనుక డిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో అన్లెస్ ఇల్లీగల్ పార్ట్ టైం చేస్తే కానీ మీరు కంప్లీట్ ఫీజు అనేది అయితే పే చేయలేరు. బట్ మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ పే చేసుకుని కొంచెం లేజర్గా వర్క్ చేస్తే కనుక మీరు అరౌండ్ ఒక 40-60% ఆఫ్ ట్యూషన్ ఫీజు అయితే పే చేసుకునే అవకాశాలు బాగుంటాయి. అలానే మీరు ఎడ్యుకేషన్ అండ్ వర్క్ను కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ ఆర్ నాట్ రికమెండెడ్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇది నేను కంప్లీట్గా చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్. సో మీకు డిఫరెంట్ కంట్రీస్లో ఇంకా చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా కవర్ చేయలేను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ బై ప్రొవైడింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ డైజెస్టబుల్. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కావాలనుకుంటే కనుక ప్లీజ్ బుక్ ఏ కౌన్సిలింగ్ విత్ అస్. సో విజిట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో వీ డూ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ KPHP కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, అమీర్పేట్, హిమాయత్ నగర్, అలానే కొంపల్లి, అలానే రాజమండ్రి అండ్ కాకినాడ. సో మీరు ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్ మీరు విజిట్ చేసి మీరు కంప్లీట్గా మీ బడ్జెట్స్కి ఏ కంట్రీస్ వెళ్ళవచ్చు, ఎంత పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు, అలానే ఆ కంట్రీలో ఎర్నింగ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ కాల్ ఆన్ అవర్ నెంబర్ 9259597979. లేకపోతే మీరు నాకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి వచ్చి కూడా నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, అలానే మాట్లాడొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9502127788. నా నేమ్ వచ్చేసి రాజేష్ వర్మ. సో ప్లీజ్ వీఆర్ వెల్కమింగ్ యూ. ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ కమ్ టు అస్. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తుంటే కనుక ప్లీజ్ రికమెండ్ అస్ ఫ్లై మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.